సార్ పాడండి సార్ సూర్యనారాయణ గారు. ఫినిష్ కాదు సార్. తెనాలి రామకృష్ణ మనం మొన్న అనుకున్న వాటిలో పద్యాల్లోని ఒకటి అల్లసాని పెద్దని అదే నరసరాజుకి పద్యం చెప్తాడు కదా, దానిది కొంచెం చూశానండి. ఒకవేళ టైం ఉంటే ఆ పద్యం తనకు అర్థం అది చెప్తాను, లేదంటే ఇంకోసారి. ఖచ్చితంగా సార్. నో నో లిమిట్ హియర్ టుడే సార్. డోంట్ వరీ. చెప్పండి చెప్పండి, పర్వాలేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు చెప్పేవన్నీ. అదే ఇప్పుడు అల్లసాని ఆ, పెద్దన ఆ అది అతను సహస్ర ఘంట కవి అని వస్తాడు కదా, ముందు వచ్చి ఆ, ఆ ఆయన చెప్పిందేమో అదే, ఆ నేను పట్టిన ఘంటాన్ని విడవకుండా రాస్తాను అని చెప్తాడని. అంటే అప్పుడు ఆ రామకృష్ణుడేమో, మీరు ముందు ఘంటం పడతారా లేకపోతే తప్పులు పడతారా అని అడుగుతాడు. ఉం? అడిగిన తర్వాత ఏమో సరే సరే అలసాని పెద్దన్ని అడిగితే ముందు అలసాని పెద్దన చెప్తాడు. ఆ పద్యం గురించి దాని అర్థం గురించి ఒకసారి చెప్తాను. సూపర్ సార్. మరుద్వృద్ధ తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాస్య గాపకాభిసారికాధృతాంబుధి మరుత్పతి స్వరుక్షతి క్రమత్కృటతృబుద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంకితానకార్భటి అని చెప్తాడు. సో ఆ పద్యం అనమాట. సో రాసేయని అంటాడు. సో ఇది ఈ పద్యంలోని ఆ, మొదటి ముందు రెండు లైన్లు, మరుద్వృధ తటస్థ శత్రు మండలి గళాంతర క్షరన్న వాస్య కాభిసారిక ధృతాంబుధి. అంటే దీన్ని పదచ్ఛేదం చేస్తే మరుత్ వృధ, మరుత్ ప్లస్ వృధ. మరుద్ వృధ అంటే కావేరి నది. అంటే దానికి ఎలా వచ్చిందంటే, మరుత్ అంటే ఏంటంటే మారుతం, గాలి, గాలులు. ఈ గాలులు అంటే ఏవంటే ఇవి పవనాలు. ఇవి ఏంటంటే మనకి ఆ నైరుతి ఋతుపవనాలు, వెస్ట్ దీని నుంచి వస్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్. అవి ఏముంటాయంటే ఈ ఆ, మీకు పడమటి కనుమల్లోని వాటన్నీ ఒక దగ్గర క్యాప్చర్ అవుతాయి, క్యాప్చర్ అయ్యి వృద్ధి చెందుతాయి. సో మరుత్ వృధా అంటే వృద్ధి చెందడం. ఈ ఓకే. గాలులు వృద్ధి చెంది అవేమో అక్కడ నీటిని కురిపిస్తాయి. అది మనకి కర్ణాటకలో తలకావేరి అని ప్లేస్. అది అది కావేరీ నది తాలూకు ఆరిజిన్. సో తలకావేరిలో ప్రారంభం అవుతుంది మనకి కావేరీ నది. సో మరుత్వృధ అంటే కావేరీ నది. సో మరుత్వృధ తటస్థ అంటే కావేరీ నది ఒడ్డున, తటం, తటస్థ. ఆ, శత్రుమండలి అంటే శత్రువుల సమూహం. గళాంతర అంటే వాళ్ళ గొంతుల్లో నుండి అని. సో మరుద్వృధ తటస్థ శత్రుమండలి గళాంతర క్షరన్న, క్షరన్నవాస్య. అంటే క్షరత్ అంటే అక్కడ ఆ అది వాటి నుంచి జారుతున్న. నవాస్య గాపహ అంటే క్రొన్నెత్తురు పేరులనడి, అంటే నెత్తురు. క్రొన్నెత్తురు అంటే ఏంటంటే అక్కడ ఏర్పడిన, అంటే స్రవించిన నెత్తురు. ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే నెత్తురు కారణం మొదలుపెట్టింది. సో దాన్ని క్షరత్, అలా జారుతున్న నెత్తురు, అంటే గళాంతరాల నుంచి, గొంతుకుల మధ్య నుండి. అది ఎలా ఉన్నది అంటే అభిసారికలా ఉంది. అభిసారిక అంటే ఏంటంటే ప్రియుడిని గూర్చి కలవడానికి వెళ్ళబోతున్న స్త్రీ అన్నమాట. సో అభిసారిక అంటే మనకు అష్టవిధ నాయకులని ఉన్నారు, అందులో అభిసారిక ఒక రకమైన స్త్రీ. సో ఎటువంటి అభిసారిక అంటే అద్రుత అంబుధి, సంతోషపడి, సంతోషంతో ఈ అభిసారిక సముద్రాన్ని కలవడానికి వెళ్తున్న నదిలాగా. ఈ నెత్తుటేర్లు, ఈ కొత్తగా పుట్టిన ఈ నెత్తుటేర్లు అంటే కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ శత్రువు సమూహాల తాలూకా వాళ్ళ శత్రురాజుల్ని కృష్ణదేవరాయలు చంపినప్పుడు వారి నెత్తురు ఏరులుగా ప్రవహింపు చేసింది. ఆ నేరు, ఆ ఏర్లన్నీ సముద్రానికి చేరతాయి కదా. ఎలా చేరతాయి అంటే అవి ఒక అభిసారిక ఎలాగైతే ప్రియుడి కోసం కలవడానికని వెళ్తున్నదో
అలాగ వెళ్తున్నది అని ఆ మొదటి 2 తాలూకా లైన్ల తాలూకా అర్థం అన్నమాట. తర్వాత మరుత్పత్తి మరుత్పత్తి అంటే ఇంద్రుడు. సో ఇంద్రుని యొక్క మరుత్పత్తి స్వరు అంటే వజ్రాయుధం. వజ్రాయుధం స్వరు క్షతిక్రమ. క్షతి అంటే దెబ్బ లేదా వేటు. మనం అందుకే క్షతగాత్రులు అంటాం, అంటే గాయపడిన వాళ్ళు. క్షతి. సో క్షతిక్రమ అంటే వేటుల వరుస చేత. సో ఇంద్రుని యొక్క వజ్రాయుధపు వేటుల వరుస చేత త్రుటత్ అంటే పగిలిన అని అర్థం. త్రుటత్ కుభృద్వర అంటే పర్వత శ్రేష్టాల వలె. అంటే ఇంద్రుడి తాలూకా వజ్రాయుధం దెబ్బకి పగిలిన పర్వత శ్రేష్టాల వలె స్ఫురత్ అంటే అధికమైన ధ్వని, స్ఫురధ్వని ఆ శబ్దం చేత ప్రవృద్ధ అంటే అతిశయిస్తున్న లేదా ఎక్కువ అవుతున్న, యుద్ధ అంటే యుద్ధమందలి, పుంఖిత అంటే గుంపులు, పుంఖాలుగా అంటాం కదా. సో పుంఖిత, ఆనక అంటే ఒక విధమైన భేరి, దాన్ని ఆనకం అంటారు, భేరులు. సో గుంపులైన భేరులు ఆర్భటి అంటే మోత కలవాడ. మనం ఏమిటో ఆర్భాటం చేస్తున్నాడంటాం, అంటే ఏంటంటే మోత ఎక్కువ చేస్తున్నాడని. సో ఆర్భటి అంటే గుంపులుగా ఈ భేరులు ఒక్కసారి పర్వతాల్లాగా ఉండి ఈ ఇంద్రుడి తాలూకా వజ్రాయుధపు వేటికి ఎలాగ పగిలితే చప్పుడు ఎలా వస్తున్నదో అలాగనమాట. అంటే ఏంటంటే కృష్ణదేవరాయలు యుద్ధమునందు తీసుకుని పోయే భేరుల మోతలు దేవేంద్రుని వజ్రాయుధ హతి చేత కూలిన పర్వత ధ్వనుల వలె ఒప్పి ఉన్నాయని దీని గురించి ఇందులో తిమ్మన, నంది తిమ్మన పారిజాతాపహరణం కావ్యంలో ఆయన రాశారు. దీన్ని నాగపూడి కుప్పుస్వామయ్య గారిని వారి వ్యాఖ్యానం ఇది, వారు చెప్పారనమాట. సో ఈ పద్యంలో కృష్ణదేవరాయల తాలూకా కీర్తిని ప్రశంసిస్తూ అల్లసాని పెద్దన ఈ పద్యాన్ని చెప్తారనమాట. సో ఇంత కష్టమైన సమాస భూయిష్టమైన పద్యాన్ని కూడా అతను చాలా త్వరగా రాసేస్తాడు. రాసిస్తే అప్పుడు నాగేశ్వరం అంటారు, దీంతోనే మీకు జయపత్రిక అందదు అంటాడు. అంటే మరో శార్దూలం అందుకోండి అంటాడు. అంటే ఇంకోటి చెప్పండి ఏదో అంటారు అనమాట. సో అలాగనమాట. సో ఇది ఈ పద్యం తాలూకా అర్థం. ఇది అంటే జస్ట్ సేకరించి ఒకసారి మీకు చెప్దామని. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. ఇవన్నీ ఏం తెలియదు, మాకు తెలియదు, వెంటనే తప్ప ఎంత డీప్ గా ఎప్పుడు ఆలోచించలేదు. అంటే నా బ్లాగ్ లో ఇవన్నీ రాశానండి, పోస్ట్ చేశాను. మీ ఇంట్రెస్ట్ గా మెచ్చుకోవాలి. ఆ సాహిత్యాన్ని మీరు ప్రతి అక్షరాన్ని, శబ్దాన్ని మీరు గమనించి దాన్ని ఒక రిజిస్టర్ చేసుకున్నారు సార్. అందువల్ల తమరు అనర్గళంగా ఆ యొక్క భేదాలను తెలియజేశారు, అర్థాలను కూడా. మనకి అర్థం తెలిస్తే ఆ క్లారిటీ, ఉచ్చారణలో క్లారిటీ తెలుస్తుందండి. అంటే ఎక్కడ విరిపి ఇవ్వాలి, ఎక్కడ విరిపి ఇవ్వకూడదు, సో అది మనకి తెలుస్తుంది, అర్థం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆనందం. అదే భావం తెలియాలి సార్, భావం తెలియకపోతే అంటే ఇంకోసారి చెప్తాను. ఇలాగే మనకి మాస్టారు పాడింది, జయత్వద భ్రవి భ్రమద్భుజంగమస్ఫురత్ ధగద్ వినిర్గమత్ కరాళ ఫాలహవ్యవాట్ ధిమి ధ్వనన్ మృదంగ తుంగ మంగళ ధ్వనిగ్రమత్ ప్రవర్తితత్ ప్రచండ తాండవత్ శివ. ఓం నమః శివాయ. ఇది మనకి సీతారామ కళ్యాణంలో పాడారు కదా. దీనికి కూడా ఏంటంటే ఇది శివతాండవ స్తోత్రంలో శివుడు తాండవం చేస్తుంటే ఏమి జరుగుతున్నదని ఒక్కొక్క పద్యంలోని వాటి వర్ణన, అవి మనం వింటుంటుంటే దానికి అంటే అర్థం తెలిస్తే ఏంటంటే మనకి ఉద్వేగం, ఒక రకమైన ఇది వస్తుంది బాగా మనకి. దీనికి మనకి ఊపు అంటారు కదా. సో అది ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను నెక్స్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ like, share and subscribe.